హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ లెసన్కి సంబంధించిన గ్రామర్ పార్ట్ని వివరంగా చూద్దాం. ఇక్కడ వర్కింగ్ విత్ లాంగ్వేజ్, దీంట్లో ఈ ఇచ్చిన ఫ్రేజెస్కి వీటికి సంబంధించిన మీనింగ్స్ ఈ బాక్స్లో నుంచి మనం వీటికి మ్యాచ్ చేయవలసి ఉంటుంది. సో వీటి గురించిన మనకి మీనింగ్స్ అనేవి మనం డైరెక్ట్గా లెసన్లోనే చూద్దాం. సో మనకి ఫస్ట్ వచ్చేసి థర్డ్ పారాగ్రాఫ్లో ఉంది, అది హోమ్ సిక్ చైల్డ్. ఎవరు హోమ్ సిక్ చైల్డ్? మనకి లెసన్లో చూసుకున్నట్టయితే మిస్ భీమ్ అనే ఆవిడ చూడటానికి ప్లంప్ అంటే లావుగా ఉంది. అట్లాగే ఎలా ఉంది? హోమ్ సిక్ చైల్డ్ అంటే ఆమెకి ఎవరు లేరు అన్నట్టుగా ఉంది. సో ఆమెకి ఇంటికి వెళ్ళాలి అనే ఒక ఇది ఉంటుంది. ఇంటికి వెళ్ళడానికి ఆశ ఉన్న పిల్లలు ఎలా అయితే ఉంటారో అలా ఉంది చూడటానికి అనేది దీని ఉద్దేశం. సో హోమ్ సిక్ చైల్డ్ అంటే షీ వాంటెడ్ టు బీ హోమ్ అనేది దానికి ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్లీ, ఇది ఫోర్త్ పారాగ్రాఫ్లో ప్రాక్టికల్లీ అంటే ఏదైనా చేసి చూడటం. మన మీనింగ్ ప్రాక్టికల్లీ అంటే చేసి చూసేదాన్ని ప్రాక్టికల్గా, లేదు మనం ఏదైనా ఒకటి ఫీల్ అయ్యేదాన్ని ప్రాక్టికల్లీ అంటాం. కానీ ఈ లెసన్లో ఇక్కడ మీనింగ్ వచ్చేసరికి దెర్ ఆర్ ప్రాక్టికల్లీ నో లెసన్స్. అంటే ఎక్కువ మేము బేసిక్గా మోస్ట్లీ మేము దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తామంటే మేము ఆల్మోస్ట్ వేరే లెసన్స్ ఏమి చెప్పము. కొన్ని బేసిక్ స్పెల్లింగ్స్, యాడింగ్, సబ్ట్రాక్టింగ్, మల్టిప్లికేషన్ ఇవి చెప్తాం. అండ్ మెయిన్గా వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ టాక్స్ని పెట్టడం. అట్లాగే వీళ్ళు చెప్పినట్టుగా డెఫ్ డే, డమ్ డే, లేమ్ డే ఇట్లాంటి డేస్ అన్ని పెట్టి వాళ్ళకి ఇవి ఇంప్రూవ్ చేస్తాం. అంటే ప్రాక్టికల్లీ నో లెసన్స్ అంటే ఆల్మోస్ట్ లెసన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఈ లెసన్లో మీనింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అనే అర్థం వస్తుంది మన ఈ ప్రాక్టికల్లీకి. సో మనకి ఎప్పుడైనా ఇచ్చిన ఫ్రేజ్ అనేది ఆ సెంటెన్స్లో ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో దాన్ని బట్టి దాని అర్థం అనేది మారిపోతూ ఉంటుంది. అందువలన నేను ఇక్కడ ఇది పాయింట్అవుట్ చేసి చెప్తే మనకి ఈజీగా గుర్తుండిపోతుంది. మనకి ఇచ్చిన సెంటెన్స్ని బట్టి మనం దాని మీనింగ్ని ఆలోచించవలసి ఉంటుంది. నెక్స్ట్ మనకి పారాగ్రాఫ్లో 7th పారాగ్రాఫ్లో ఇట్ పెయిన్స్ మీ అనే ఫ్రేజ్ ఇచ్చున్నారు. ఇది జనరల్ మీనింగ్. ఇట్ పెయిన్స్ మీ అంటే అది నన్ను బాధ పెడుతుంది, ఇది బాధ పెడుతుంది అని కాదు, ఆ విషయం నన్ను బాధ పెడుతుంది అనేది ఇక్కడ అర్థం. ఇట్ పెయిన్స్ మీ. సో ఇది జనరల్గా మామూలుగా మన లాంగ్వేజ్లో కూడా దీన్ని మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ పారాగ్రాఫ్ 9th పారాగ్రాఫ్లో ఉంది అప్రిషియేట్ అంటే మామూలుగా ఏం అర్థం వస్తుంది అంటే ఏదైనా అప్రిషియేట్ చేయడము అంటే వాళ్ళని బాగా చేసావు, కీప్ ఇట్ అప్ అని చెప్పడాన్ని అప్రిసియేషన్ అంటాం. సో ఇక్కడ ఏమంటున్నాం, దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ సిస్టమ్ టు మేక్ అవర్ చిల్డ్రన్ అప్రిషియేట్ అండ్ అండర్స్టాండ్ మిస్ఫార్చ్యూన్. సో ఈ మిస్ఫార్చ్యూన్ అంటే ఈ లేని దాన్ని, ఈ తలరాత అంటాం కదా, దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ అప్రిషియేట్ అంటాం. మీనింగ్ అంటే అండర్స్టాండింగ్ ద డిఫికల్టీస్ అంటే కష్టాలు అర్థం చేసుకోవడం. పిల్లలు టు మేక్ అవర్ చిల్డ్రన్ అప్రిషియేట్ అండ్ అండర్స్టాండ్ మిస్ఫార్చ్యూన్. అప్రిషియేట్ అంటే అండర్స్టాండ్ మిస్ఫార్చ్యూన్ అండ్ అండర్స్టాండ్ డిఫికల్టీస్ అని అర్థం. సో ఇక్కడ అప్రిషియేషన్ అంటే అండర్స్టాండింగ్ అని. సో ఇక్కడ ఈ ఫ్రేజ్ దీన్ని బట్టి మారిపోతూ ఉంటుంది మీనింగ్కి. నెక్స్ట్ వన్ వచ్చేసి మన పారాగ్రాఫ్లో 10th పారాగ్రాఫ్లో ఉంది థాట్లెస్ చైల్డ్. థాట్ అంటే ఆలోచించడం, థాట్లెస్ అంటే కేర్లెస్. సో ఇక్కడే మనకి దీని మీనింగ్ ఉంది. థాట్లెస్ అంటే కేర్లెస్, ఇక్కడ దీనికి అర్థం ఏమీ మారదు. సో థాట్ అంటే కేరింగ్గా లేకపోవడం, అది థాట్లెస్. సో నెక్స్ట్ 11th పారాగ్రాఫ్లో ఇచ్చారు ఎక్సర్సైజ్ అంటే టు డూ అగైన్ అండ్ అగైన్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయడం ఎక్సర్సైజ్ అంటాం. సో విల్ పవర్ని ఎక్సర్సైజ్ చేయడం ఏంటి అంటే విల్ పవర్ని పెంచుకోవడానికి చూడాలి అనేది ఇక్కడ అర్థం. సో విల్ పవర్ అంటే ఏంటి, ఇక్కడ దేనికి వచ్చింది ఇది అంటే మౌత్ బ్యాండేజ్ వేసుకోవడం, డంబ్ డేకి యాక్ట్ చేయడం,
కాబట్టి సో ఇవన్నీ దీనికి అది ఎక్సర్సైజ్ చేయాలి. అంటే అది ప్రాక్టీస్ చేయాలి. అది ఎంతవరకు చేయగలం అనేది టెస్ట్ చేసుకోవడం. దానికి ఇక్కడికొచ్చేసరికి ఈ ఎక్సర్సైజ్ యొక్క మీనింగ్ అది. సో మనం డైరెక్ట్‌గా చదివే కంటే వాళ్ళు టెక్స్ట్ బుక్‌లో ఇచ్చిన మనం ఈ పారాగ్రాఫ్‌లోకి ఎళ్లి చూస్తే మనకి ఆ ఇదనేది క్లియర్‌గా అర్థమవుతుంది. మనం ఈజీగా దాన్ని మ్యాచింగ్ చేయగలం. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 13థ్ పారాగ్రాఫ్‌లో ఇచ్చారు రిలీఫ్. రిలీఫ్ అంటే ఏదైనా ఒకదాని పట్ల ఊరట అంటాం తెలుగులో అయితే. అంటే ఏంటి? ఒక పని చేస్తుంటే మనకు రిలీఫ్‌గా ఉండడం అంటే రెస్ట్ ఇవ్వటం. సో ఇక్కడ వచ్చేసరికి ఏమైంది? ఇట్స్ సచ్ ఎ రిలీఫ్ జస్ట్ టు సిట్ డౌన్. అంటే ఎలా ఉంటుంది? అప్పటి వరకు ఆ కాళ్ళు లేకుండా యాక్ట్ చేసి సారీ కాళ్ళు లేకుండా కాదు. ఈ చూడకుండా నడిచి కూర్చున్న వెంటనే మనకి ఎట్లా ఉంటుంది? చాలా రిలీఫ్‌గా ఉంటుంది. రిలీఫ్ అంటే ఏంటి? చేంజ్‌గా ఉంటుంది. అప్పటిదాకా మనము ఒకళ్ళని లీడ్ చేస్తూ నడిచి ఉంటాం. మనకి ఇక్కడికొచ్చేసరికి రిలీఫ్ అంటే సో ఇట్ ఈజ్ ఏ చేంజ్. ఇది ఒక చేంజ్ లాగా ఉంటుంది అని దీని ఉద్దేశం. సో వాళ్ళు ఇచ్చిన మ్యాచింగ్ తగ్గట్టుగా ఈ లెసన్‌కి సంబంధించింది తీసుకొని మనం మ్యాచ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ 14థ్ పారాగ్రాఫ్‌లో మనకి గ్యాస్‌లు ఇచ్చారు. గ్యాస్‌లు అంటే ఘోరంగా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. కళ్ళు లేకుండా యాక్ట్ చేయడం, కళ్ళు లేకుండా ఉండడం చాలా ఘోరం. ఇట్స్ పర్ఫెక్ట్‌లీ గ్యాస్‌లీ నాట్ టు సీ. ఘోరం అంటే టెరిబుల్ చాలా కష్టం. సో మనకి ఇక్కడ మ్యాచింగ్‌లో చూద్దాం. అంతవరకు మనకి ఇచ్చున్నారు ఇవి. సో ఇప్పుడు మ్యాచింగ్ చేస్తే హోమ్ సిక్ అంటేనేమో యాజ్ పర్ లెసన్ ప్రకారం ఎట్లా ఉంది అమ్మాయి చూడటానికి హోమ్ సిక్ చైల్డ్ లాగా ఉంది. అంటే షీ వాంటెడ్ టు గో హోమ్ అన్నట్లుగా ఉంది. అండ్ నెక్స్ట్ ప్రాక్టికల్లీ అంటే ప్రాక్టికల్లీ చాలా కష్టం. అంటే ఆల్మోస్ట్ ఈ ఉన్న దీని అర్థం ప్రకారం సెకండ్ వన్. నెక్స్ట్ ఇట్ పెయిన్స్ మీ, అది ఆటోమేటిక్‌గా తెలిసిందే మనకి. ఇట్ హర్ట్స్ మీ. నెక్స్ట్ అప్రిసియేషన్ అంటే అప్రిసియేషన్ మీన్స్ ఇక్కడ అండర్‌స్టాండింగ్ ద డిఫికల్టీస్. ఇది ఫోర్త్ వన్. నెక్స్ట్ థాట్‌లెస్ అంటే నాట్ వెరీ కేరింగ్. లెస్ అంటేనే థాట్‌లెస్ ఒక నెగెటివ్ సెన్స్ ఉంది కాబట్టి నాట్ వెరీ కేరింగ్. సో దాన్ని బట్టి కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అంటే టెస్టింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని మనము అంటే ఆ విల్ పవర్‌ని ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే ఏంటి? విల్ పవర్‌ని కంట్రోల్ చేయడానికి అంటే ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటున్నాం అనేది స్ట్రెంగ్త్ అనేది టెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఎక్సర్సైజ్. నెక్స్ట్ రిలీఫ్ అంటే అప్పటి వరకు యాక్ట్ చేసి రిలీఫ్ కోసం అందుకని ఎలా ఉంటుంది అది మనకి వెల్కమ్ చేంజ్. అంటే మొత్తం అప్పటిదాకా కష్టపడి చూడకుండా నడిచి కూర్చున్న వెంటనే చాలా అంటే ఒక చేంజ్ లాగా ఉంటుంది. సో అది మనకి వెల్కమ్ చేంజ్. నెక్స్ట్ గ్యాస్లీ అంటే మనకు తెలిసిన మీనింగే టెరిబుల్. సో ఇది ఇంతవరకు. సో ఈ రీరైట్ ద అనేది మనకి గ్రామర్ పార్ట్ ఏం కాదు ఇది. నెక్స్ట్ గ్రామర్ పార్ట్ ఇది. గివెన్ బిలో ఈజ్ ఏ పేజ్ ఫ్రమ్ ఎ డిక్షనరీ, లుక్ ఎట్ ఇట్ కేర్ఫుల్లీ. సో మనకి టెట్ డిఎస్సిలో మనకి ఈ డిక్షనరీ స్కిల్స్, రీడింగ్ డిక్షనరీ స్కిల్స్లో మనకి ఇది యూజ్ అవుతుంది. ఎలా చూడాలి డిక్షనరీ అంటే డిక్షనరీలో ఫస్ట్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అంటే ఏతో స్టార్ట్ అవుతుందా, బీతో స్టార్ట్ అవుతుందా అనేది చూస్తాం. సియా, డియా ఇది చూస్తాం. నెక్స్ట్ ఏంటిది అంటే నెక్స్ట్ లెటరు అంటే ఏ తర్వాత ఏతో కూడా వచ్చే ఉంటాయి. లేదు ఏ తర్వాత బీతో వచ్చే ఉంటాయి. ఏ తర్వాత సితో వచ్చే అట్లా కంటిన్యూషన్ అప్ టు ఏ తర్వాత జెడ్తో వరకు మనకి ఆల్ఫబెట్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం ఏం చూడాలి అంటే నెక్స్ట్ ఏ అయిపోయింది, ఏబి అయిపోయింది, ఏజెడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏ బి అట్లా కాకపోయినా ఇట్లా ఇప్పుడు అయిపోయింది కదా ఇది. నెక్స్ట్ వన్ ఏ తర్వాత నెక్స్ట్ బి. అలా మనం ఫస్ట్ ఏం చూసాం? ఏ వీటికి సంబంధించినవన్నీ అయిపోతాయి.
అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏబి, నెక్స్ట్ ఏసి, ఏడి, ఏఈ, ఏఎఫ్ అలా మనం చెక్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ అట్లా మనకి డిక్షనరీ స్కిల్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఫైండ్ ఎ వర్డ్ విచ్ మీన్స్ ద సేమ్ యాజ్ గ్యాస్లీ. గ్యాస్లీ అంటే అదే ఘోరంగా, టెర్రిబుల్గా ఉండడం, అది మాకు తెలిసిందే. రైట్ డౌన్ అండ్ ద వర్డ్ అండ్ ఇట్స్ టూ మీనింగ్స్ అంటే ఇక్కడ చూస్తున్నాం గ్యాస్లీ అంటే గ్యాస్లీ టెరిబుల్ అంటే కాజింగ్ ఫియర్, వెరీ బ్యాడ్. ఇవి రెండిటికి ఆ రెండు మీనింగ్స్. ఫైండ్ ఎ వర్డ్ మీనింగ్ ఎ పార్ట్ ఆఫ్ ది స్కూల్ ఇయర్. సో ఇదే టీ తోటి మనకి స్కూల్ ఇయర్లో ఒక పార్ట్తో వచ్చే వర్డ్ ఏంటి అంటే టర్మ్ అంటున్నాం. సో అది ఏమంటున్నారు, దేనికి వచ్చింది టర్మ్ అనే పదము అంటే వాళ్ళ స్కూల్లో ఒక టర్మ్లో ఒకసారి ఏదో ఒక రోజు ఏదో ఒక డే ఉంటుంది, బ్లైండ్ డే అలా. సో అందుకని ఒక టర్మ్లో ఒక రోజు అన్నారు కాబట్టి మనకి లెసన్లో మనం ఈ టర్మ్ అనేది వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ వన్, ఫైండ్ ఎ వర్డ్ దట్ మీన్స్ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ అంటే టెస్ట్. సో టీతో వచ్చేవి టెస్ట్. నెక్స్ట్ వన్, నౌ మేక్ లిస్ట్స్ ఆఫ్. సో ఇది కూడా మనకి డిక్షనరీకి సంబంధించిన దే. ఆల్ ద వర్డ్స్ ఆన్ ద పేజ్ ప్లస్ ఎనీ మోర్ దట్ యూ కెన్ థింక్ ఆఫ్ దట్ బిగిన్ విత్ టీఈఆర్ఆర్. టీఈఆర్ఆర్తో వచ్చే పదాలు రాయమంటున్నారు. ఏముంది టీఈఆర్ఆర్తో వచ్చేవి అంటే ఇక్కడ చూడాలి. ఫస్ట్ టీ చూస్తున్నాం, టీ తర్వాత ఈ అయిపోయింది, ఇవన్నీ ఈతో సంబంధించినవి. సో చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అయిపోయింది, తర్వాత ఎఫ్ జి అనేవి లేవు. ఇక్కడ మనం గనక గమనిస్తే ఈ డిక్షనరీ స్కిల్లో ఇప్పుడు టీతో స్టార్ట్ అయిన వర్డ్స్లో టీఏ అయిపోయి ఉంటుంది, టీబీ అయిపోయి ఉంటుంది. సో టీసీ, నెక్స్ట్ టీఈ, టీబీ, టీసీ అని వీటితో యాక్చువల్గా ఉండకపోవచ్చు ఏం వర్డ్స్. నెక్స్ట్ టీఈ, నెక్స్ట్ టీఏ తర్వాత టీఈ వచ్చింది అనుకుందాం. టీఈతో నెక్స్ట్ ఏమొచ్చింది, టీఈ తర్వాత ఏతో స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ టీఈ బీతో వర్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ టీఈ సితో వర్డ్స్ ఉంటాయి. సో ఇలా ఈ ఆల్ఫబెటికల్ ఆర్డర్లో వచ్చిందే మనకి టీఈఆర్. సో దాంట్లోనే మనకి టీఈఆర్ అనేది వస్తుంది. మళ్ళీ ఈ టీఈఆర్లో టీఈ అయిపోయింది, టీఈఆర్ తర్వాత క్యూఆర్. ఇక్కడ మనకు గమనిస్తే టీఈఆర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆర్ లైన్లోనే మనకి టీఈఎస్ వస్తుంది. అంటే టీఈఆర్ అయిపోయినాయి వర్డ్స్, నెక్స్ట్ వచ్చేసి టీఈఎస్. సో టీఈఎస్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమేమి వర్డ్స్ ఉంటాయో వాళ్ళు యాజ్ పర్ డిక్షనరీస్ ప్రకారం ఎస్ తర్వాత టీఈఎస్, తర్వాత ఎస్ తర్వాత టీఈఎస్టీ అట్లాంటివి. ఎస్ తర్వాత టీ, యు, వి, డబ్ల్యూ, నెక్స్ట్ టీఈడబ్ల్యూ. అంటే నాకు తెలిసి వీటి మీద ఎటువంటి పదాలు ఉండవు కనుక టీఈడబ్ల్యూ తర్వాత టీఈఎక్స్కి వచ్చింది. సో ఇదే సింపుల్ డిక్షనరీ స్కిల్స్. మనకి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడి నుంచి అంటే వాడు ఇచ్చిన పదాలని అరేంజ్ చేయమంటాడు, అప్పుడు మనం వీటిని అరేంజ్ చేయవలసి ఉంటుంది. సో ఈ ఎస్ తర్వాత వచ్చిన నెక్స్ట్ వర్డ్ ఆల్ఫబెట్ ఎక్స్ కాబట్టి ఇక్కడ టీఈఎక్స్ అనేది తీసుకున్నారు. సో నెక్స్ట్ టీఈఎక్స్ అయిపోయింది. ఎక్స్ తర్వాత ఇంకా టీఈవై లేదు, టీఈజెడ్ లేదు. నెక్స్ట్ డైరెక్ట్గా ఈ పదాలు అయిపోయిన తర్వాత టీ కామన్గానే ఉంది. ఈ సెకండ్ ఆల్ఫబెట్ ఈ తర్వాత ఇప్పుడు మనం చూసుకోవాల్సింది టీఈ తర్వాత టీఎఫ్, టీజీ, నెక్స్ట్ టీహెచ్. సో వీటిలో లేవు కనుక టీఈ తర్వాత వాళ్ళు డైరెక్ట్గా టీహెచ్ తీసుకోవడం జరిగింది. సో అందుకని మనకి ఇది టీహెచ్ఏఎన్ దాన్ టీహెచ్తో స్టార్ట్ అయిన వర్డ్స్. మళ్ళీ టీహెచ్తో స్టార్ట్ అయిన వర్డ్స్లో ఈ థర్డ్ ఆల్ఫబెట్ని వాళ్ళు ఏలాగా తీసుకున్నారు. సో ఇవి మనం రెగ్యులర్గా
ఒక 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 10 బిట్స్ మనకి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో, అందుకని టీహెచ్ తర్వాత స్టార్టింగ్ టీహెచ్ మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, టీహెచ్ ఏతో స్టార్ట్ అయిన వర్డ్స్ ఇవి. ఏంటవి అంటే థ్యాంక్, థ్యాంక్, థ్యాంక్‌ఫుల్, దట్. సో, టీహెచ్ ఏతో స్టార్ట్ అయినవి. నెక్స్ట్ అలా చూడవలసి ఉంటుంది. ఫైండ్ సారీ ఇక్కడికొచ్చేసరికి మనం ఇది చెప్పలేదు. ఈ వర్డ్స్ వచ్చేసి టీఈఆర్ఆర్‌తో వచ్చిన వర్డ్స్ ఇక్కడ మన డిక్షనరీలో టీఈఆర్ఆర్ టెర్రర్, టెర్రేస్, టెర్రేస్, టెర్రిబుల్, టెరిటరీ. నెక్స్ట్ మనం ఇంకేమన్నా ఉంటే టెరిబ్లీ, టెర్రెయిన్. టెర్రెయిన్ అంటే మనకి ఏదన్నా అది ట్రైన్స్ వెళ్ళే మార్గాన్ని టెర్రెయిన్స్ అంటాం మనం. సో, అలా. నెక్స్ట్ 5 వర్డ్స్ దట్ మే ఫాలో ద లాస్ట్ వర్డ్ ఆన్ ది పేజ్. ఏ పేజ్ అంటే డిక్షనరీ పేజ్‌లో లాస్ట్ వర్డ్. ఇప్పుడు అదే అంటున్నాం. ఈ ఏటీతో స్టార్ట్ అయింది. టీహెచ్ఏటీతో స్టార్ట్ అయింది. టీహెచ్ఏటీ గురించి చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఈ టీహెచ్ఏటీకి నెక్స్ట్ ఏమన్నా కలిపితే ఏమన్నా వస్తుందా? అంటే ఫస్ట్‌ది వచ్చేసి టీ టీహెచ్ ఒక్క నిమిషం. ఇప్పుడు ఏమొస్తుంది అంటే టీహెచ్ ఏటీ ఏడబ్ల్యూఏవై దట్ అవే అంటే దట్ సైడ్ అని అర్థం. సో, ఇది తీసుకోవాలి. ఎందుకు ఈ టీహెచ్ఏటీ అయిపోయిన తర్వాత ఫస్ట్ లెటర్ ఏ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ అటువంటి పదాలు ఏమైనా ఉంటే కంటిన్యూగా వస్తాయి. నెక్స్ట్ వాటి తర్వాత టీహెచ్ఏటీ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది తీసుకుందాం. ట్యాచింగ్ అంటున్నాం. టీహెచ్ఏటీ సిహెచ్ఐఎన్జీ. సో, ఈ తర్వాత బి నెక్స్ట్ సి. సో, ఇది ఈ లెటర్‌ని మనం ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. థ్యాచింగ్ అంటే కప్పడం. కప్పడం అంటే గడ్డితో చేసిన ఇంటిని కప్పడాన్ని మనము థ్యాచింగ్ అని అంటాం. సో, ఈ విధంగా మనము ఆ డిక్షనరీని ఇలా ఫ్రేమ్ చేస్తారు. నెక్స్ట్ వన్ రైట్ డౌన్ యువర్ ఓన్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ థ్యాంక్. థ్యాంక్ అంటే మనం ఏదైనా ఒక హెల్ప్ పొందినప్పుడు మనం థ్యాంక్ఫుల్‌గా ఉంటాం. మనకు డిక్షనరీలో ఏమిస్తారు అంటే సో, టు షో దట్ వి ఆర్ గ్రేట్‌ఫుల్. ఇట్ ఈస్ ఎ ప్లూరల్ వర్డ్ యూజ్డ్ టు షో. ఇట్ ఈస్ ఎ ప్లూరల్ ఇక్కడుంది గమనిస్తే. ఇట్ ఈస్ ఏ ప్లూరల్ వర్డ్ దట్ ఈస్ యూజ్డ్ టు షో దట్ వి ఆర్ గ్రేట్‌ఫుల్. సో, మనం ఏదన్నా హ్యాపీగా ఫీల్ అయితే మనము స థ్యాంక్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో, ఇక్కడ డిక్షనరీ పరంగా చూస్తే ఇట్ ఈస్ ఎ నౌన్ వర్డ్ యూజ్డ్ టు షో దట్ వి ఆర్ గ్రేట్‌ఫుల్. అది నెక్స్ట్ వన్. సో, మనం ఈ పోమ్ గురించి వివరంగా ఒక సెపరేట్ వీడియోలో చూద్దాం. దీని ఫాలోయింగ్‌లో ఈ వీడియో ఉంటుంది. నెక్స్ట్ వన్ మేక్ ఎ షార్ట్ లిస్ట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ ఫైండ్ డిఫికల్ట్ టు డూ. సో, ఇదేం చెప్పేదేం లేదు. అంటే ఇవి చేయడం కష్టం అనేది వీళ్ళ ఉద్దేశం. నెక్స్ట్ లుక్ ఎట్ యువర్ హ్యాండ్స్ కేర్ఫుల్లీ. నౌ రైట్ డౌన్ ఫర్ ఈచ్ ఫింగర్ వన్ యాక్షన్ for which that finger is particularly important. For example, the second or finger helps to hold the knife down firmly when cutting. So, ఒక్కొక్క ఫింగర్ ఇంపార్టెన్స్. థంబ్ ఫింగరు, ఇండెక్స్ ఫింగరు, మిడిల్ ఫింగర్. ఇవి మనకి ఈ 3 ఫింగర్స్ మనకి రాయడానికి, పెయింటింగ్ వేయడానికి. సో, ఈ 3 అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ఇండెక్స్ ఫింగర్‌ని పాయింటింగ్ ఫింగర్ అంటాం. అంటే పాయింట్ చేయడానికి మనం ఇండెక్స్ ఫింగర్‌ని వాడతాం. మిడిల్ ఫింగరు, థంబ్ ఫింగర్ ఈ మూడిటిని కలిపితేనే మనము రాయగలం. సో, వీటికి ఇండివిడ్యువల్‌గా ఏమీ లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి మధ్యలో ఉండే ఫింగర్ వచ్చేసి రింగ్ ఫింగర్. ఈ మధ్యలో ఉన్న ఫింగర్‌నేమో మనము రింగ్ ఫింగర్ అంటాం. రింగ్ ఫింగర్ మనం రింగ్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అట్లాగే ఇంకోటి లాస్ట్ లిటిల్ ఫింగరు. ఈ లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ కలిపి మనకి పిడికిలి ఫార్మ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే మన ఫిస్ట్ అంటే మనం మూసి ఉన్న పిడికిలి తయారు చేయాలి అంటే మనకి మెయిన్‌గా యూజ్ అయ్యేది ఈ రింగ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్. సో, ఇంతవరకు. నెక్స్ట్ ఇది నో యువర్ కంట్రీ విచ్ స్టేట్స్
బార్డర్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ మనం మ్యాప్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి బార్డర్ ఉన్న స్టేట్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ నుంచి వచ్చేసరికి ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, కర్ణాటక. ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. సో ఇక్కడ ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఒడిస్సా, నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. సో ఈ విధంగా మనకి చూస్తే గుర్తుంటుంది. వీటికి మనకి స్టేట్స్ మనకి టెక్స్ట్ బుక్లో మహారాష్ట్ర అని తప్పించున్నారు. యాక్చువల్గా ఇక్కడ మహారాష్ట్ర అనేది మనకి తెలంగాణ బార్డర్ ఉంటుంది, కానీ ఏపీకి ఆంధ్రప్రదేశ్కి మాత్రం బార్డర్ కాదు. ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు. అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ ఐలాండ్ అంటే మిడిల్ అండమాన్ ఐలాండ్ అనేది మనకి లార్జెస్ట్ ఐలాండ్ ఆఫ్ ఇండియా. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మన కంట్రీవి కాబట్టి మిడిల్ అండమాన్ ఐలాండ్ అనేది ఇండియా యొక్క లార్జెస్ట్ ఐలాండ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఇది ఛత్తీస్గఢ్ కూడా ఉంటుంది. ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు. సో 5 స్టేట్స్ మనకి ఈ ఏపీ చుట్టూతా బార్డరింగ్ స్టేట్స్. ఓకే, మన నెక్స్ట్ వీడియోలో ఈ పోయం గురించి వివరంగా చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.